ఏంటి బ్రదర్స్, ఏంటి అంత విచారంగా ఉన్నారు? ఏయ్ 10 అందరిలో చిన్నవాడివి, చురుగ్గా ఉండాలి. ఏంటా ఏడుపు కొట్టు మొహం? ఏయ్ 200 అన్నయ్య, నువ్వేంటి కాషాయం డ్రెస్ వేసుకున్నావు? కష్టాలని లైట్ గా తీసుకోవాలని తెలీదా? ఇంతకీ ఏం జరిగింది? చెప్పండ్రా బాబు, ఏం జరిగింది? ఎవరో పోయినట్టు ఏంటా ఫేసులు మీరును? మనకి చిల్లర కష్టం వస్తే చిన్నోడు 10 బాబు ఉన్నాడు, పెద్ద కష్టం వస్తే పెద్దన్న 2000 బాబాయ్ ఉన్నాడు. ఇంకెందుకు వర్రీ? వచ్చింది చిల్లర కష్టం కాదురా, మన 2000 బాబాయ్కే ప్రాణం మీద కూర్చుపడింది. అవునా? అవునరా, మన 2000 నోటు ఇంకా ఎంతో కాలం ఉండదు. ఇతన్ని చంపేయాలని మోదీ గారు డెసిషన్ తీసేసుకున్నట్ట. అదేంటి, మొన్ననేగా 1000 బాబాయ్ని చంపేశాడు. ఆ చచ్చిన శవం ఇంకా మన పక్కనే పడి ఉంది. ఇంతలోనే ఇంకో కిల్లింగా? అవునరా 100 బాబు, అందుకేగా నా బాధ. ఎంతకాలం అందరం కలిసిమెలిసి ఉన్నాం, కానీ ఇంతలోనే ఇలా అవుతుంది అనుకోలేదు. నువ్వు కూడా ఏంటనయ్యా కాషాయం డ్రెస్ వేసుకున్నావు? కాస్త కఠినంగా గుండెదట్టుగా ఉండద్దా? అసలు కాషాయం రంగు పార్టీ వచ్చినప్పటి నుంచే మన కరెన్సీలో కనుక సిక్కులోచి పడ్డాయి తమ్ముడు. కంగారు పడకండి, 2000 ఇంకా రద్దు చేసేయలేదు. కేవలం నోట్ల ముద్రణ తగ్గించారంతే. అవునట, నోట్ల ముద్రణ తగ్గించడం అంటే దాని అర్థం ఈ నోట్లు ఇక మార్కెట్లో చెల్లవని కాదు, దశల వారిగా చెలామణి తగ్గించేస్తారు అంతే. బాగుంది. దశల వారిగా చెలామణి తగ్గించేయడం ఎందుకు? ఆ తరువాత నోటుని కిల్ చేసి పారేయడానికే కదా. అంటే వెంటిలేటర్ మీద ఉన్నట్టు కాదేంటి? డోంట్ వరీ పెద్ద బాబాయ్, అందరిలో పెద్దవాడివి. పెద్దవాళ్ళు ముందు పోవడం కామన్, ఇది ప్రకృతిలో సహజం. నీ బొంద, మనుషుల రూలు మనకెలా అప్లై అవుతుంది? మన అందరం మొన్ననే కలిసి పుట్టాం, గుర్తులేదా? అవునులే, ప్రాణం మీదకి వచ్చింది నాకు, మీకేం ఎన్నైనా చెబుతారు. ఈ గవర్నమెంట్ ఆర్థిక విషయాల్లో ఇప్పటికే ఎన్నో అవకతవకలు చేసింది, మళ్ళీ ఎందుకు ఈ తొందరపాటు? ఈ గవర్నమెంట్ ఆర్థిక విషయాల్లోనే తొందరపడుతుంది కానీ ఆర్థిక నేరస్తుల విషయంలో తొందరపడదన్నయ్యా. చూడు, విజయ్ మాల్యాని ఆర్థిక నేరస్తుడని ప్రకటించడానికే ఇన్నేళ్లు పట్టింది. నీరవ్ మోదీ విషయం ఇంకా తేలనే లేదు. అదే ఎందుకు అని. ఎందుకేంటి, ఈ గవర్నమెంట్ కి ప్రజలతో ఆడుకోవడం ఇష్టం, కానీ పెద్దోళ్లతో ఆడుకోవడం కష్టం. అందుకే వాళ్ళకి శరణం, నీకు మరణం. ఇంకా అర్థం కాలేదా?